మనం ఎన్నోసార్లు చూస్తాం. కొంతమంది ఎక్కువసేపు ఎండలో నుంచున్నప్పుడు, లేకపోతే చిన్న పిల్లల్ని చూస్తాం ప్రేయర్ లైన్‌లో నుంచున్నప్పుడు కొంతసేపుకి కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే ఆ టైంలో కొంచెం వాళ్ళకి ఏంటి అంటే కొంచెం బీపీ తక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు మనం నుంచున్నప్పుడు మన మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి అంటే హార్ట్ కింద నుంచి పైకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి. సో బీపీ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే పైకి సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళక బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందక బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి మనకు కొంచెం బూజరగా అనిపించి తిరుగుతున్నట్టు అనిపించి కింద పడిపోతారు. సో ఇది సింకపీ అంటాం అన్నమాట మెడికల్ లాంగ్వేజ్లో. సో ఎప్పుడైనా కానీ మనకు తెలిసిన వాళ్ళకు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉంటే మాత్రం అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం స్ట్రెయిట్గా పడుకొని ఉన్నాం అనుకోండి, బీపీ తక్కువ ఉన్నా కూడా హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళిపోద్ది. అదే కూర్చొని నుంచున్నప్పుడు ఏంటంటే పైకి వెళ్ళటానికి బీపీ అనేది సరిపోదు. కాబట్టి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం మనం వెంటనే చేయాల్సింది ఏంటి అంటే అట్లా పడుకోవాలి. కూర్చుంటే కూడా సరిపోదు, కూర్చున్నా కూడా సర్క్యులేషన్ సరిగ్గా అందదు. కాబట్టి వెంటనే మనం ఎక్కడ ఉన్నామో మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఎక్కడున్నా కానీ ఫస్ట్ స్ట్రెయిట్గా పడుకోవాలి. దానికి తోడు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి అంటే అట్లా కిందకి పడుకోగానే కాళ్ళు రెండింటిని మనం పైకెత్తాలి. ఎందుకంటే కాళ్ళల్లో చాలా బ్లడ్ స్టోర్ అయ్యి ఉండిద్ది మన బాడీలో. సో మనం కాళ్ళు పైకి ఎత్తంగానే ఆ బ్లడ్ అంతా హార్ట్కి వెళ్ళిపోతుంది. హార్ట్ అనేది బ్రెయిన్కి సర్క్యులేట్ చేసిద్ది. సో ఇట్లా పడిపోతున్నప్పుడు మన కాళ్ళకి రక్త సరఫరా అనేది మనకి పెద్దగా అవసరం లేదు బాడీకి ఆ టైంలో. కాబట్టి వెంటనే పడుకోబెట్టేసి కాళ్ళు రెండు పైకి ఎత్తేసామనుకోండి, అప్పుడు సర్క్యులేషన్ బాగా వచ్చేసి మళ్ళీ వెంటనే వాళ్ళే కోలుకొని లేచేస్తారు. లేవంగానే కొంచెం వాటర్, కోకోనట్ వాటర్ ఏదైనా ఇస్తే తొందరగా కోలుకుంటారు. చాలామంది తెలియక చేసేది ఏంటి అంటే అట్లా పడిపోగానే మళ్ళీ లేపడానికి ట్రై చేస్తారు. సో లేపితే మళ్ళీ సర్క్యులేషన్ తగ్గిద్ది. కాబట్టి అట్లా చేయకుండా స్ట్రెయిట్గా పడుకోబెట్టి